హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్ 20కి వస్తామండి. 888 మోడల్ పేపర్ 20. అందులో భాగంగా ఈరోజు 20 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సో అదేవిధంగా మనకి రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. ఎగ్జామ్ ముందు రోజు మీకు ప్రతి గంటకి మీకు ఒక మోడల్ పేపర్ అని ఉంటుంది కనుక సో నా ఛానల్ చూస్తూనే మోడల్ పేపర్స్ వస్తుంటాయి. అదేవిధంగా బయాలజీ రేపు ఎల్లుండితో మనకి కంప్లీట్ అవుతుంది. అన్ని లెసన్స్ కంప్లీట్ చేయబడతాయండి. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. √3 + √5 అనేది మనకి పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే అది పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ కనుక ఇది పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ కనుక రెండు యాడ్ చేస్తే మనకి పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. a + b = 5, ab = 6 అయితే aq + bq. సో మనకి తెలుసు కదండి, aq + bq అంటే a + b హోల్ క్యూబ్ - 3ab × a + b. సో ఆ ఫార్ములాలో వేస్తే మనకి a + b ఇచ్చాడు, 5 ఇచ్చాడు కనుక 5³ అంటే 125 - 3 × ab అంటే 6 × a + b అంటే మళ్ళీ 5. సో 125, 3 6 18, 18 5 90. సో 125లో 90 తీస్తే 35. సో ఆన్సర్ 35. 2 log 3 - 3 log 2 = సో log a - log b log a/b. సో ఇప్పుడు మనకేమవుద్ది log 3² / 2³. సో అప్పుడు ఏమవుద్ది 3² × 9, 2³ అంటే 8 అంటే log 9/8. log 2 log of 5 base 25. దీని ఏం రాయొచ్చు అంటే log 2 దీన్ని 5^1 5² రాయొచ్చు అంటే 1/2 అనమాట. సో మళ్ళీ 1/2 అంటే 2 - 1 రాయొచ్చు అంటే -1 ముందుకు వస్తుంది కనుక ఆన్సర్ -1. ఇప్పుడు a/x = a/k y k/m అయితే 1/x - 1/i. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ లాస్ట్ ఈక్వేషన్ చేసుకుంటే అప్పుడు x ఏమవుద్ది అంటే log k/m బేస్ a. అప్పుడు మనకి 1/x ఏమవుద్ది log a బేస్ k/m. అదేవిధంగా y ఏమవుద్ది log k/m బేస్ a/k. సో 1/y ఏమవుద్ది మనకి 1/y చేస్తే log a/k బేస్ k/m. ఇప్పుడు మనకి log a - log b log a/b కనుక ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ 1/m వస్తుంది. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, ఏ ఇంటర్సెక్షన్ బి పెడుతున్నాడు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఫైన్ చేస్తే 4 5 6 కామన్. సో 4 5 6 కామన్ కనుక 4 5 6 అనేది ఎందులో ఉంది, సిలో ఉంది కనుక ఆప్షన్ సి. ఇఫ్ a, b ఆర్ సబ్సెట్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ b డాష్. సో నేను చూడండి మనకి షార్ట్ కట్ ఉంది కదా, ఏకి రోస్ వేస్తాము, బీ డాష్కి కాలమ్స్ వేస్తాం. బీ డాష్ అంటే బీలో ఉండకూడదు, మిగతా అన్నింటిలో ఉండాలి కనుక వేస్తే మనకి ఇంటర్సెక్షన్ అంటే రోస్ అండ్ కాలమ్స్, ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటే రోస్ని కాలమ్స్ని కలిగి ఉన్నది చేయాలి. ఇక్కడ రోస్ని కాలమ్స్ కలిగి ఉన్నది ఓన్లీ a - b కనుక ఆన్సర్ a - b. n of a + n of b - n of a intersection b = n of a and b అండి. కనుక 15 + 10 - 5. 15 + 10 అంటే 25, 25లో 5 ఇస్తే 20. సో ఆప్షన్ సి. ఆల్ఫా, బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ దెన్ ఆల్ఫా × బీటా. సో మనకి c/, అండి -4/3. సో ఆన్సర్ -4/3. p of x = దిస్ వన్ దెన్ ది డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ పాలినామియల్. సో మనకి 7 అండి, హైయెస్ట్ వాల్యూ ఉంది కనుక 7. ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ సో x - 1 తీసుకున్నానంటే అప్పుడు x - 1 = 0 అయితే x = 1 అవుతుంది. అందులో వేస్తే 1 - 3 + 1 + 1 3 - 3 అంటే 0. సో ఆప్షన్ డి. ఇఫ్ దిస్ 2 ఈక్వేషన్స్ ఆర్ దెన్ ద సొల్యూషన్. సో నేను x వాల్యూ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నానండి. ఇప్పుడు 3 + 2 తీస్తే 5 అండి. సో 10/5 అంటే 2. అదేవిధంగా 3 - 2 అంటే 1 అండి. సో 2/1 అంటే 1. 2 + 2 4 అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అయింది, రెండు ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కనుక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ద లార్జర్ ఆఫ్ ది 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్ ది స్మాలర్ బై 18 degrees దెన్ ద యాంగిల్స్ ఆర్. సో సెకండ్ ఆప్షన్ తీసుకున్నానండి. 99లో 81 తీస్తే 18 degrees వచ్చింది. సో ఆప్షన్ బి. సో ఈ 2 ఈక్వేషన్స్ అయితే సొల్యూషన్ పెడుతున్నాడు. మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో మనకి x = 4, y = 9 కనుక సో √4 అంటే 2, √9 అంటే 3. సో కనుక మనకి ఆప్షన్ బి వేసుకుంటే మనకి 2/2 + 3/3 అంటే 1 + 1 2. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ k ఫర్ ఇస్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ రిప్రజెంట్ కోఇన్సిడెన్స్ లైన్స్. కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే a1/8 = b1/b = 7/c2 అండి. సో నేను b1/b = 7/c2 తీసుకున్నాను అంటే 4/12 = 2/k. సో k = 2 3 6, 4 1 4 3 2 3 6. సో ఆప్షన్ సి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ అయితే సొల్యూషన్ పెడుతున్నాడు. మనకి ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే వస్తుందండి. సో x = 3 వేసాను, y = 2 వేసాను. సో 2³ + 3² 2³ అంటే 8, 3² అంటే 9, 8 + 9 17. సో ఆప్షన్ కరెక్ట్ సరిపోయింది కనుక ఆప్షన్ ఏ.
the sum of the squares of the roots of this equation is 10, then p is equal to, so మనకి రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటి, p సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10 అండి. కానీ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు మనకి, మైనస్ p ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చాడు, -3 ఇచ్చాడు. సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2 into 3, 2 3 is 6. ఇప్పుడు +6 అట్ సైడ్ వెళ్తే -6 అవుతుంది. 10లో 6 తీస్తే 4. p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అంటే p ఈజ్ ఈక్వల్ +2. సో ఆప్షన్ ఏ. వన్ ఆఫ్ ది రూట్ ఈజ్ 4 + √3, అదర్ రూట్ ఈజ్, ఎప్పుడైనా ఒక రూట్ 4 + √3 అయితే ఇంకో రూట్ ఏమవుతుంది, 4 - √3. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, a + √b ఉంటే ఇంకొక రూట్ a - √b అవుతుందని. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దెన్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. ఎల్సిఎం తీసేమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఇంటూ బీటా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని రాయొచ్చు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్కడంతా p స్క్వేర్ మైనస్ 4ab అంటే -2q మైనస్ 2ab. కనుక ఇప్పుడు p స్క్వేర్ మైనస్ 2q బై ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుంది, q. సో p స్క్వేర్ మైనస్ 2q బై q. సో ఆప్షన్ ఏ. ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో చూడండి, నేను సి ఆప్షన్ తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 1/√2 తీసుకుంటే x మనకి √2x - 1 ఇంటూ √2x - 1. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ వస్తుంది. కనుక 1/√2, 1/√2 ఇస్ ద ఆన్సర్. ద ప్రోడక్ట్ ఆఫ్ ది 5 నెంబర్స్ ఇన్ జీపీ ఈజ్ 1024, దెన్ ద మిడిల్ నెంబర్ ఇస్, అంటే a⁵ అండి. a⁵ ఈజ్ ఈక్వల్ టు 2⁻10. సో 2⁻10 అని రాయొచ్చు, 2² ⁻5 రాయొచ్చు. సో 5 క్యాన్సిల్ అయితే a ఈజ్ ఈక్వల్ టు 2² అంటే 4 అండి. ద సెకండ్ టర్మ్ ఆఫ్ ది జీపీ ఈజ్ 2, దెన్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫినిట్ టర్మ్స్ ఈజ్ 8, దెన్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్. సో ఇక్కడ మనకి చూడండి ఇన్ఫినిట్ టర్మ్స్ ఏంటంటే a/1 - r ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. సో మనకి మల్టిప్లై న్యూమరేటర్ డినామినేటర్ విత్ r, అప్పుడు ఏమవుతుంది, ar/r - r² అవుతుంది. ar అంటే ఆడు ఇచ్చాడంటే సెకండ్ టైం 2 మాట. సో ఇప్పుడు r - r² ఈజ్ ఈక్వల్ 1/4 అవుతుంది. మనకి a ఇంటూ r ఈజ్ ఈక్వల్ 2 కనుక అప్పుడు మనకి r ఈజ్ ఈక్వల్ టు 2/a అవుతుంది. కనుక 2/a - 4/a² ఈజ్ ఈక్వల్ 1/4. ఇప్పుడు నేను a బదులు 4 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సరిపోతుంది, ఎందుకంటే 2/4 - 4/4². సో 2/4 అంటే 1/2 అండి. 1/2 - 1/4 ఎల్సిఎం చేస్తే 1/4 వస్తుంది. కనుక ఆన్సర్ సి, 4 ఆన్సర్. a, b, c ఆర్ ఇన్ ఏపీ అండ్ జీపీ, దెన్ a ఈజ్ ఈక్వల్ b ఈజ్ ఈక్వల్ c అవుతుంది. ఎందుకంటే ఏపీలో ఉంటే 2b ఈజ్ ఈక్వల్ a + c అంటే అప్పుడు 2a ఈజ్ ఈక్వల్ అన్ని ఈక్వల్ ఏలు తీసుకుంటే 2a ఈజ్ ఈక్వల్ a + a, 2a ఈజ్ ఈక్వల్ 2a. అదేవిధంగా జీపీ అయితే b² ఈజ్ ఈక్వల్ ac అండి. సో a² ఈజ్ ఈక్వల్ a ఇంటూ a, సో a² ఈజ్ ఈక్వల్ a². కనుక ఆప్షన్ డి. ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ segment or line are 2, 3, 4, 5, then the slope is, so y2 - 1 by x2 - x1 అండి. సో 5 - 3 అంటే 2, 4 - 2 అంటే 2, 2/2 అంటే 1. సో ఆప్షన్ డి. ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అయితే మనకి చెప్పాను కదండి, 3 పాయింట్స్ని 2 పాయింట్స్గా మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. అంటే 5, 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనకేమవుతుంది, -5 - 1 -5 - 1 -5 - 1. సెకండ్ పాయింట్ ఎలిమినేట్ అవుతుంది. 5లో 7లో 5 తీస్తే 2 అవుతుంది. -2లో -1 అంటే -3, 3 - 5 అంటే -2, k - 1 అంటే k - 1. x1/x2 ఈజ్ ఈక్వల్ 1/y2 ఆ ఫార్ములా వేస్తాము. అప్పుడు k - 1/-3 ఈజ్ ఈక్వల్ టు -2/2. సో 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. k - 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. k is equal to 3 + 1, so k is equal to 4. So option A. The points which are taken in order than the weights of, సో ఇవి కరెక్ట్గా ఒక కోఆర్డినేట్ యాక్సిస్లో మనం డ్రా చేసినట్లయితే కరెక్ట్గా మనకి రాంబస్ వస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్గా డ్రా చేయాలండి ఇది. నెక్స్ట్, ద పాయింట్స్ ఆఫ్ ది ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దిస్ 2 పాయింట్స్ ఈజ్, ఇది కూడా మీకు చెప్పాను కదండి, x1 - x is to x - x2. కనుక ఆ ఫార్ములాలో వేస్తే నేను సెకండ్ బి ఆప్షన్ తీసుకున్నాను. చూడండి, 2 - అంటే 2 + 1, -1 -7 అంటే +7, 2 + 1 అంటే 3, 7లో 1 తీస్తే 6, 3 1 = 3 2 so 1:2 is the answer. The point which are divided the line segment in the ratio 4 equal parts. 4 equal parts అంటే ముందు మిడ్ పాయింట్ ఫైండ్ చేసాం అనుకోండి. సో 2 - 2 అంటే 0, 0 ఎనీథింగ్ 0, 8 + 2 అంటే 10, 10లో హాఫ్ ఎంత 5 అంటే 0,5, 0,5 అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది, ఇంకెక్కడ లేదు. ఇప్పుడు ఈ 0,5కి -2కి 2కి మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తే -1,7/8 వస్తుంది. కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. A cylinder and cone have the same equal radius, equal heights, then the ratio. Cylinder పెద్దదండి, కోన్ చిన్నది, కనుక 3:1. అదే ముందు కోన్ ఉండి తర్వాత సిలిండర్ అయితే 1:3. If the curved surface area of a cone is 4070, its diameter is 70, then its slant height. So πr/r is equal to 4070/35 అండి, ఎందుకంటే రేడియస్ 35 కనుక. సో క్యాన్సిల్ చేస్తే మనకి 814 వస్తుంది. సో మళ్ళీ ఈ పైన ఇట్సి తీసుకొస్తే 7/22 అవుతుంది. అంతా క్యాన్సిల్ చేస్తే మనకి 74/2 వస్తుంది. 74లో హాఫ్ ఎంత 37. సో ఆప్షన్ బి. Under the usual notation, total surface area of cuboid 2 × LB + BH + HL.
సీకెండ్ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే cos θ sin θ మనకు తెలుసండి sin θ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 సో 3 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 మైనస్ 1 బై 9 ప్లస్ 1 9 మైనస్ 1 అంటే 8 అండి 9 ప్లస్ 1 అంటే 10 అండి సో 2 4 2 5 4/5 ఇదేంటి sin θ కానీ మనకి cos θ కనుక 3/5 ఇస్ ద ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ BCCAAB గివెన్ యాంగిల్ BAC డయాగ్రామ్ వేసానండి సో 3 4 5 కనుక మనకి cos BAC అంటే cos A అడుగుతున్నాడు అంటే 4/5 ఇస్ ద ఆన్సర్. sin square θ ప్లస్ cos square 1 కనుక క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ వస్తుందండి సో ఆన్సర్ 1. sin square 30 అంటే 1/4 sin square 45 అంటే 1/2 sin square 60 అంటే 3/4 ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి ఎందుకంటే 1/2 1/2 యాడ్ చేస్తే మనకి ఏపీ వస్తుంది. sin θ ఇంటూ cos θ ఈజ్ ఈక్వల్ 1/2 అయితే θ సో sin 45 ఇంటూ cos 45 అంటే 1/√2 ఇంటూ 1/2 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే θ 45 తీసుకుంటే ఆన్సర్ వస్తుంది కనుక 45. tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4 అయితే 1 మైనస్ cos θ బై 1 ప్లస్ cos θ సో 1 మైనస్ cos θ అంటే అంతా మనకి 4/5 వస్తుంది సో 1 మైనస్ 4/5 బై 1 ప్లస్ 4/5 అంటే 5 మైనస్ 4 అంటే 1/5 బై 9/5 5 క్యాన్సిల్ అయితే 1/9 ఇస్ ద ఆన్సర్. tan of a plus b by 2 is cot c by 2 సో మేము చాలాసార్లు చేసాం cot c by 2. హైట్ మనకి 6 ఇచ్చాడు షాడో నుంచి 2√3 ఇచ్చాడు సో మనకి tan θ తీసుకుంటే ఏమొస్తుంది 6/2√3 సో 2 1 2 3 మళ్ళీ 3ని √3 స్క్వేర్ రాస్తే √3 క్యాన్సిల్ అయితే √3 అంటే tan 60 degrees √3 కనుక ఆన్సర్ 60 degrees. సో నెక్స్ట్ ఒక స్పెరికల్ బాల్ నుంచి మనకి మెల్ట్ చేసి దాని నుంచి ఒక కోన్గా మారిస్తే 120 degrees వెర్టికల్ యాంగిల్ చేస్తే హైట్ ఆఫ్ ది కోన్ అవుతున్నాడు ఇది చాలాసార్లు చేసామండి 42√3. సో ఇక్కడ హైట్ ఇచ్చాడు నెక్స్ట్ డిస్టెన్స్ 30 ఇచ్చాడు యాంగిల్ నుంచి 30 degrees ఇచ్చాడు ఇప్పుడు మనకి ఏం కావాలి హైట్ కావాలి సో tan 30 degrees తీసుకుంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు h/30 అండి సో h ఈజ్ ఈక్వల్ టు 30/√3 √3తో రేషనలైజింగ్ చేస్తే 30√3 బై ఇంటూ √3/√3 అప్పుడు 30√3/3 సో 3 1 3 times సో 10√3 ఇస్ ద ఆన్సర్. ఒక బాక్స్లో 5 8 4 మొత్తం 17 ఉన్నాయండి మార్బుల్స్ అందులో వైట్ కావాలి వైట్ ఎన్ని మనకి మొత్తం 8 ఉన్నాయి సో 8/17 ఇస్ ద ఆన్సర్. ద మీన్ ఆఫ్ ది అన్ అబ్జర్వేషన్స్ రిపీటెడ్ F1 F2 Fn టైమ్స్ రెస్పెక్టివ్లీ సో మన మీన్ ఏముంది సిగ్మా FI XI బై సిగ్మా FI కనుక ఆప్షన్ బి. ద సమ్ ఆఫ్ ది లోవర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ సో మీడియన్ క్లాస్ అండ్ లోవర్ అప్పర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్ సో ఇక్కడ మనకి మీడియన్ ఏంటంటే మనకి మొత్తం 28లో ఆఫ్ అంటే 14 అండి సో 14 అంటే మనకి 18 దగ్గర కనుక 18 లోవర్ లిమిట్ 40 అదే మోడల్ క్లాస్ కూడా అదే అవుతుంది దాని అప్పర్ లిమిట్ ఏంటి 50 సో 40 + 50 90 సో ఆప్షన్ సి. సో ఇది మనకి తేల్స్ థీరం ప్రకారం సో AD/DB = AE/EC ఆ ఫార్ములా వేస్తే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆప్షన్ 9 వేసుకుంటే 9 - 3 / 9 2 = 18 సో 9 - 2 / 7 అంటే 2 9 = 18 18 + 3 21 సో 6/18 7/21 6 1 = 6 3 = 7 1 = 7 3 సో 1/3 = 1/3 వచ్చింది కనుక ఆప్షన్ సి. The diagonal of the quadrilateral ABCD intersect at each other at point O such that AO/BO = CO/BD then the quadrilateral ABCD సో ట్రెపీజియం అంటే మనకు తెలిసింది ట్రెపీజియం. In equilateral triangle ABC, D is the midpoint of BC such that B is equal to 1/3 BC then 9AD² is equal to 7AB². గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ 9AD² is equal to 7AB². A tangent PQ at a point of circle radius 5 cm ఇది మనం జనరల్గా 5 12 13 అనుకుంటామండి కానీ ఆడు ఏంటంటే హైపోటెన్యూస్ ఇస్తాడు కనుక మనం 144 - 25 తీస్తే 119 వస్తుంది సో ఆప్షన్ డి చాలా ఇంపార్టెంట్ 13 కాదు ఇది మనం చేసుకొని ఆన్సర్ పెట్టాలి. సో ఇది 110 degrees కనుక ఆపోజిట్ ఏమవుతుంది ఇది 70 degrees 110 + 70 180 కనుక. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ పారాగ్రామ్ టచ్ ద సర్కిల్ దెన్ ద పారాగ్రామ్ ఈజ్ రెక్టాంగిల్ ఎప్పుడైనా సరే ఒక పారాగ్రామ్ అనేది ఒక సర్కిల్ని టచ్ చేస్తే ఆల్ సైడ్స్ అది రెక్టాంగిల్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క ఆన్సర్స్ అనేవి నేను స్క్రోల్ చేస్తాను ఏమైనా రాంగ్స్ ఉంటే నాకు చెప్పండి నేను డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ పెడతాను. సో ఈ వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే టాప్ 30 మార్క్స్ జాయిన్ అవ్వాలో వాళ్ళు నాకు జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి లేదంటే నాకు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ స్క్రోలింగ్ చేస్తాను చూడండి.